లక్షల ఇళ్ల స్థలాలు ఖాళీ. వైకాపా పాలనలో 11,000 కోట్లతో భూములు కొనుగోలు. పేదల పేరుతో ప్రభుత్వ ఖజానాకు కొల్లగొట్టిన పెత్తందారులు. నివాసయోగ్యం కానివి కొన్ని, శ్మశాన వాటికల వద్ద కొన్ని. నాటి జగనన్న కాలనీల్లో లబ్ధిదారుల పరిస్థితులివి. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో నాటి ప్రభుత్వం ఆడిన నాటకాలు ఎన్నో. 11,000 కోట్లతో వెచ్చించి మరీ భూములు కొనుగోలు చేసిన దానివల్ల లబ్ధి పొందింది వైకాపా నాయకులే. కారు చౌకలో దొరికే స్థలాలను పేదల పేరుతో అధిక ధర వెచ్చించి కొనడం దారుణం. ఇంకా ఇంత చేసినా ఆ భూముల వద్దకు పోయేందుకు కూడా లబ్ధిదారులు ముందుకు రావడం లేదంటే ఎలాంటి స్థలాలు ఎంపిక చేశారో అర్థమవుతుంది. ఇంటి పట్టాలు మంజూరైన కొందరు లబ్ధిదారులు అవి ఎక్కడున్నాయో కూడా తెలియదు. గ్రామాలకు దూరంగా, శ్మశానాలకు దగ్గరగా పట్టాలు ఇచ్చినందున మరికొందరు వాటి వైపు పోలేదు. ఇలా సుమారు 8 లక్షలకు నివేశ స్థలాలు ఇప్పటికీ కూడా ఖాళీగా ఉన్నాయి. పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర చొప్పున ఇవ్వటం కూడా లబ్ధిదారులకు రుచించలేదు. ఈ విషయం తెలిసి పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున దారిద్ర్యరేఖకు దిగున ఉన్న వారికి పట్టాలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ సుమారు 1,00,000 మంది దరఖాస్తు చేశారు. అంతేకాకుండా గత వైకాపా పాలనలో ఇచ్చిన పట్టాల పరిస్థితిపై క్షేత్రస్థాయి వివరాలతో నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లను కూటమి ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో జగనన్న కాలనీలో ఉన్న 18,34,769 మంది లబ్ధిదారుల వివరాల పరిశీలన మొదలైంది. సుమారు 8 లక్షల నివేశన స్థలాలు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. అవి ఎందుకు ఖాళీగా ఉన్నాయన్న దానిపై అదనపు సమాచారాన్ని సేకరిస్తున్నారు. వాటిపై స్పష్టత వచ్చాక కొత్త లబ్ధిదారులకు ఆ స్థలాలు కేటాయించేలా చర్యలైతే మొదలవుతాయని చెప్పేసి తెలుస్తుంది. ఇక నాటి వైకాపా ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు 35,000 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి కూడా కొనుగోలు అయితే చేసిందనమాట. దాంట్లో బోల్డ్ డబ్బులు అయితే అవకతవకలు అయితే జరిగినాయి. ఇక వారి కోసం కొనుగోలు స్థలాల పేరుతో వేల కోట్ల రూపాయలు వెచ్చించడం వల్ల నాటి వైకాపా పెద్దలకు తప్ప ఎవరికి ఉపయోగం లేకుండా పోయింది. స్థలాలు కొనే ముందు అవి ఇళ్ల నిర్మాణాలకు అనువుగా ఉన్నాయో లేదో కూడా పరిశీలించాలని, పేదలకు దూరాభారం కూడా కాకుండా ఉంటుందో లేదో కూడా ఆలోచించాలనే అంశం కూడా వారైతే ఆలోచించలేదు. మొత్తం మీద కోర్టు వివాదాలు, రికార్డులో పేర్లు ఉన్నప్పటికీ కూడా స్థలాలు చూపించకపోవడం వంటి కారణాల వల్ల చాలా చోట్ల రిజిస్ట్రేషన్ జరగలేదు. చాలా చోట్ల గ్రామాలకు దూరంగా, కాలిబాటలైన లేని ప్రాంతాల్లో కొండలకు సమీపంలో పట్టాలు ఇచ్చారు. దారిద్ర్యకు దిగున ఉన్నవారి దరఖాస్తులను 6 దశల్లో పరిశీలించి పట్టాలు మంజూరు చేయాల్సి ఉండగా ఎక్కువ శాతం తమ పార్టీ నాయకులకే ఇచ్చారు. ఇక లబ్ధి పొందింది పెత్తందారులే. అలా మొత్తం చూసుకుంటే మనం ఎక్కడ చూసినా కూడా అయితే రద్దుకు దీనికి సంబంధించి అప్పట్లో స్థలాల కేటాయింపు తీరును వ్యతిరేకిస్తూ చాలామంది లబ్ధిదారులు కూటమి ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల ద్వారా అర్జీలు సమర్పించారు. దీంతో లబ్ధిదారుల నిర్మాణాలకు ఆసక్తి చూపుకుంటే వాటిని రద్దు చేసే అధికారాన్ని కలెక్టర్లకు కూటమి ప్రభుత్వం అప్పగించింది. ఆ మేరకు జిల్లాలో పరిశీలన మొదలైంది. శ్మశానాలకు దగ్గరలోనో లేదా ముంపు ప్రాంతాల్లోనో ఉంటే ఆయా కేటాయింపులను మొత్తం లేఅవుట్లకు రద్దు చేయడానికి కూడా కలెక్టర్లకు అయితే వెసులుబాటు కల్పించారు. కోర్టు కేసులు ఉంటే వాటిని రద్దు చేసి లబ్ధిదారులకు మరో చోట అయితే కేటాయిస్తామని చెప్పారు. సో మీరు చూస్తే ఇంటి పట్టాలు పొందిన వారు 18 లక్షల చిల్లర ఉంటే ఇప్పటి వరకు పరిశీలనలో ఖాళీగా ఉన్న ఫ్లాట్లు అయితే 8 లక్షలు అయితే ఉన్నాయి. సో ఇది ప్రజెంట్ రాష్ట్రంలో జగనన్న ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఇళ్ల స్థలాలు అన్నమాట. ఇందులో ఈ 8 లక్షలు కూడా మ్యాక్సిమం మరి తీసేసే అవకాశాలు ఉన్నట్టుగానే తెలుస్తుంది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.